విశాఖలో గాలివాన బీభత్సం సృష్టించింది. పలు చోట్ల ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గాలివాన బీభత్సంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు కురుస్తున్నాయి. జీవీఎంసీ ఆఫీస్ సమీపంలో భారీ చెట్టు నేలకూలింది. మాధవధారలో భారీ చెట్లు నేలకూలిపోయాయి. పార్కింగ్లో ఉన్న లారీ కారుపై చెట్టు పడింది. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహన రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా డిప్యూటీ ఇన్పుటేటర్ వాస్తు లేవలో జరుగుతున్న వాస్తు అసలు ప్రస్తుతం విశాఖ వ్యాప్తంగా సిచ్యువేషన్ ఏంటి, ఉత్తరాంధ్రలో ఏ ప్రాంతాల్లో ఎక్కువగా భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఇంకెన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉంది? సతీష్, తీవ్ర వాయుగుండంగా మారడంతో ఉదయం నుంచి కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. వర్షపాతం కాకుండా భారీ ఈదురుగాలులు ఎప్పుడూ లేని విధంగా విశాఖ నగరంలో దాదాపు 60 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలు వీయడం వల్ల చాలా చోట్ల విశాఖ నగరం అంతా కూడా అతలాకుతలం అయిపోయింది. విశాఖ నగరం అంతా కూడా పచ్చగా చెట్లతో ఎప్పుడూ కలకల్లాడుతుంటుంది. అటువంటిది ఇవాళ ఒక్కసారిగా భారీ ఈదురుగాలతో ఎక్కడికెక్కడ ప్రతి ఏరియాలో కూడా భారీ వృక్షాలు నేలకొరిగే పరిస్థితి ఏర్పడింది. ఇవాళ విజయదశమి కావడంతో అందరూ కూడా వాహనాలు పూజ చేసుకుంటారు. ఉత్తరాంధ్ర వాహనాలు పూజ చేసుకుని మొత్తం కూడా ఎంతో ఆనందంగా వాహనాలు బయట పెట్టుకున్న సమయంలో ఈ గాలిదుమ్ము భారీ వర్షం కారణంగా కూడా ఆ వాహనాలపై ఈ వృక్షాలు మొత్తం కూలిపోవడంతో వాహనాలు కూడా దెబ్బతిని నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఉదయం 8-9 గంటల నుంచి కూడా మధ్యాహ్నం ఇందాక 1 గంట వరకు కూడా భారీ వర్షం కురుస్తూనే ఉంది. ఎక్కడికక్కడ వర్షపాతం కూడా ఎక్కువ నమోదవుతుంది. ఒక ఉత్తరాంధ్రలో కాకుండా మొత్తం మిగిలిన ప్రాంతాల్లో కూడా అమరావతి కానీ లేకపోతే గోదావరి జిల్లాలో కూడా ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇవాళ మాత్రం ప్రభావం తీవ్ర వాయుగుండం ప్రభావం తీరం దాటే ఇంకా 24 గంటలు తీరం దాటబోతుంది. ఈ తీరం దాటే సమయంలో ఈ భారీ ఈదురు గాలుల కారణంగా అయితే విశాఖ నగరంలో చాలా నష్టం ఏర్పడిందని చెప్పొచ్చు. జీవీఎంసీ అవ్వచ్చు, మాధవధార అవ్వచ్చు, లేకపోతే సీతంధార అవ్వచ్చు, తదితర ప్రాంతాలు మురళీనగర్, పట్టాభిరెడ్డి గార్డెన్స్ ఇలాగ అనేక ప్రాంతాల్లో ఆ రోడ్లపై పెట్టినటువంటి వాహనాలపై భారీ వృక్షాలు కూలిపోవడంతో చాలా పెద్ద సంఖ్యలో వాహనాలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. ఎక్కడికక్కడ కూడా ఎవరు ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఇప్పటికే జీవీఎంసీ అధికారులు అయితేనే వీళ్ళందరూ కూడా ఇవాళ విజయదశమి కావడంతో వాళ్ళు కూడా వచ్చి క్లియర్ చేయని పరిస్థితి. చాలా చోట్ల ఆ ట్రాఫిక్ అంతరాయం కూడా ఏర్పడింది. ఇప్పటివరకు కూడా కరెంటు కూడా ఇవ్వలేని పరిస్థితి. విద్యుత్ సరఫరా కూడా నిలిపేశారు. విద్యుత్ స్తంభాలు కూడా ఆ నగరంలో చాలా ప్రాంతాల్లో, ప్రధానమైన ప్రాంతాల్లో మొత్తం నేల కొరిగిపోవడంతో ఆ విద్యుత్ కూడా ఆపేశారు. మొత్తం నగరం అంతా కూడా ఎక్కడికక్కడ విద్యుత్ కూడా సరఫరా నిలిపేశారు. గతంలో ఆ హుదూత్ సమయంలో ఇటువంటి వాతావరణం చూసామని వాళ్ళందరూ కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఆ చిన్న సైజు హుదూత్ టైప్లో ఇవాళైతే ఉదయం నుంచి కూడా భారీ ఈదురుగాలితో విశాఖ నగరం అయితే గజగజ వణికిపోయిందని చెప్పొచ్చు. ఇదే విధంగా ఈ వర్షాల కారణంగా ఏజెన్సీ ప్రాంతంలో కూడా మరింత భారీగా వర్షపాతం నమోదవడంతో ఆ ఏజెన్సీలో పాడేరు, అరకు, చింతపల్లి తదితర ప్రాంతాల్లో కూడా ఆ భారీ నష్టం ఏర్పడింది. చింతపల్లి అయితే ఆ మేకలు దాదాపు 13 మేకలు పిడుగుపడి చనిపోవడం జరిగింది. ఆ మేకల మీద ఆధారపడిన కుటుంబం కూడా లబోదీపమని మొత్తం ఏడ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా ఆ చింతపల్లి, పాడేరు, అరకు తదితర పర్యాటక ప్రాంతాల్లో కూడా పర్యాటకులు కూడా చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా ఆ వర్షపాతం నమోదవడం, ఎక్కువ స్థాయిలో నమోదవడం, విదురుగాలు వీయడం అంతా కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా ఉంది. మరో 48 గంటల పాటు ఈ తీవ్ర వాయుగుండం మొత్తం దాటే వరకు కూడా ఈ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు మత్స్యకారులు కూడా ఎవరు వేటకు వెళ్ళొద్దని కూడా హెచ్చరించడం జరిగింది. మరో 48 గంటల పాటు అయితే ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అధికారులే చెప్తున్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ వాసు.